ఓం శ్రీ మాత్రే నమః. చాలామంది నాకు 16 సోమవారాల వ్రతం గురించి డీటెయిల్‌గా చెప్పమని డైరెక్ట్ మెసేజెస్ అయితే చేస్తున్నారు. నేనైతే ఆ 16 సోమవారాల వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. నా ఐడీ ఫాలో అయితే మీకు తెలుస్తాయి. అందులో వీడియోస్ మీరు చూస్తే ఫాలో అవుతే మీకు తెలుస్తదండి. మెయిన్‌గా 16 సోమవారాల వ్రతానికి కావాల్సింది పుట్టమన్ను. పుట్టమన్ను ఎక్కడ దొరుకుతుంది అంటున్నారు. పూజా స్టోర్‌లో దొరుకుతుందండి. పూజా స్టోర్‌లో దొరకకపోయినా మీకు నర్సరీలో మనకి రెడ్ సాయిల్ దొరుకుతుంది కదా! మనం పూల కుండీల్లో వేసుకునే సాయిల్, ఆ సాయిల్‌తో అన్నా చేసుకోవచ్చు. ఎవరు తొక్కని మట్టి అయితే సరిపోతుంది. ఆ మట్టితో మనం శివలింగాన్ని చేసుకొని ప్రతి వారము పూజ చేసుకోవాలి. అండ్ ఉపవాసం ఉండాలా అంటున్నారు. కటిక ఉపవాసం అయితే ఉండకూడదండి. పాలైనా పండ్లైనా తీసుకొని ఉండండి. నేల మీద పడుకోవాలా అని అడుగుతున్నారు. మీకు వీలైతే మీ వీలుని బట్టి మీరు నేల మీద పడుకోవచ్చు. కుదరట్లేదు, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నడుము నొప్పి అలాంటివంటే మీరు బెడ్ పైన పడుకోవచ్చు. అండ్ ఇక్కడ కావాల్సింది భక్తి ప్రధానమండి. నువ్వు ఉపవాసం ఉన్నావా, లేదా మనం ఇంకేదన్నా చేయలేకపోతున్నామా, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. మనం ఎంత భక్తితో ఉన్నామో, ఎంత భక్తితో మనం స్వామివారిని పూజ చేసుకుంటున్నామో, మంచిగా పూజలు, మంచిగా పాటలు, మంచిగా అవన్నీ పాడుకొని అష్టోత్తరాలు, లలిత సహస్రనామాలు, శివాష్టకం ఇలాంటివి పాడుకుంటూ శివయ్య అమ్మవారి ధ్యానంలో మనం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, వాళ్ళని మనము మనసులో భక్తితోనే మనం ఎటువంటి చీకు చింతాకులు ఏవి ఉన్నా మనకి అంటే రోజువారీగా మనకి రకరకాల సమస్యలతో మనం బాధపడుతూ ఉంటున్నాము. సో ఈ బిజీ లైఫ్లో అలాంటివన్నీ కొంచెం పక్కన పెట్టేసి కొంచెం దేవుళ్ళని మనం మనసులోనే తలుచుకొని